వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు గోధుమ పిండితో జ్యూసీగా చాలా టేస్టీగా ఉండే ఒక సింపుల్ స్వీట్ రెసిపీని చేసి చూపిస్తున్నాను. ఈ స్వీట్ ని ఎవరైనా సరే చాలా పర్ఫెక్ట్ గా చేయగలరండి. అయితే వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. చాలా పొరలుగా జ్యూసీగా ఉంటుంది. చూస్తున్నారు కదా మీరే. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసే ముందు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ జ్యూసీ స్వీట్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు జల్లించుకున్న తెల్ల గోధుమ పిండి వేశాను. ఏ గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ చక్కెర, ఒక చిటికెడు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని మరి సాఫ్ట్ గా కాకుండా కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి. నెయ్యితో అయితే బాగా వస్తాయండి. ఇంకా లేయర్స్ గా నేనైతే ఆయిల్ తో చేస్తున్నాను. అందరిలో ఉన్న వాటితోనే చేసుకోవాలి కాబట్టి పిండిని ఇలా కలుపుకోవాలి. గట్టిగానే ఉండాలండి, మరి ఎక్కువ సాఫ్ట్ గా ఉండకూడదు. పైనుంచి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండి ఆరిపోకుండా మొత్తానికి ఇలా పట్టించేసాను. ఇప్పుడు ఈ బౌల్ ని పక్కన పెట్టేసుకొని ఒక చిన్న కప్ వేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. ఇది సన్ఫ్లవర్ ఆయిలే. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల తెల్ల గోధుమ పిండి కూడా వేస్తున్నాను. మీరు ఏ గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. మొత్తం కూడా ఉండలు లేకుండా బాగా పేస్ట్ లాగా కలిపేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కలుపుకున్న ఈ బౌల్ ని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా మనము గోధుమ పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. పిండి ఏమీ నానబెట్టుకోవాల్సిన పని లేదు, వెంటనే చేసుకోవచ్చు. ఇప్పుడు 4 భాగాలుగా చేసుకున్నాను. మరి తక్కువగా కాకుండా 4 భాగాలుగా చేసుకున్నామంటే ఎక్కువ లేయర్స్ లాగా వచ్చేస్తుంది. నేను 1 కప్పుకి 4 ఉండల్లాగా ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని చపాతీ రుద్దుకునే పీట మీద పెట్టేసుకొని కొద్దిగా గోధుమ పిండి చల్లేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా చాలా పల్చగా రుద్దేస్తే సరిపోతుంది. వీలైనంత పల్చగా ఉండాలి. చూసారు కదా, అక్కడక్కడ పిండిని చల్లుకుంటూ 2 వైపులా తిప్పుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడే ఎక్కడేగాని అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. మిగతా అన్నిటినీ కూడా ఇదే విధంగా స్ప్రెడ్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. ఒక ప్లేట్ లో కొద్దిగా పిండి చల్లేసుకొని గోధుమ పిండి చల్లేసుకున్నాను. ఇలా చేసుకున్న ఒక్కొక్క చపాతీని ప్లేట్ లో వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మళ్ళీ కూడా పొడి గోధుమ పిండి చల్లేస్తున్నాను. ఒకదానికొకటి అంటుకోకుండా చేసుకున్న చపాతీలన్నిటినీ కూడా ఇలాగే ఒకదాని మీద ఒకటి వేసుకున్నాను. ప్లేట్ లో చూసారు కదా, 3 ఉన్నాయి. చపాతీ రుద్దుకునే పీట మీద ఒకటి అలాగే ఉంది. పీట మీద అలాగే పెట్టేసుకొని ముందుగా మనము గోధుమ పిండి ఆయిల్ కలిపి పెట్టుకున్నాం కదా పేస్ట్ లాగా, ఈ పేస్ట్ ను కొద్దిగా వేసేసుకోవాలి ఈ చపాతీ మీద. వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసుకొని మొత్తం కూడా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. చపాతీ మొత్తానికి పట్టే విధంగా. మరి ఎక్కువేమీ అవసరం ఉండదు. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మరొక చపాతీని దీని మీద వేసేసుకొని మళ్ళీ కూడా పైన ఆయిల్ గోధుమ పిండి మిక్చర్ ని రాసేస్తే సరిపోతుంది. 4 చపాతీలకు ఇదే విధంగా చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ ని రిపీట్ చేస్తే సరిపోతుంది. ఒకదాని మీద ఒకటి వేస్తూ గోధుమ పిండి ఆయిల్ మిక్చర్ ని రాసేసుకోవాలి. ఇది లాస్ట్ది వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత పైన కూడా మళ్ళీ గోధుమ పిండి ఆయిల్ మిక్చర్ ని వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చూస్తారు కదా, చపాతీ మొత్తానికి ఇలా పట్టించేస్తున్నాను. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మడత అనేది పెట్టేసుకున్నామంటే మనకు ఎక్కువ లేయర్స్ లాగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా చేసుకున్నాము. మీకు ఇంకా ఎక్కువ లేయర్స్ వద్దు అనుకునేటైతే ఇలాగే కట్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ లేయర్స్ కావాలి అనుకుంటే మరొక మడత వీడియోలో చూపిస్తున్నట్లుగా వేస్తే సరిపోతుంది. ఇలా ఎక్కువ మడతలు పెట్టుకోవడం వల్ల చాలా పల్చటి లేయర్స్ అనేటివి వచ్చేస్తాయి. ఇప్పుడు పైనుంచి కొద్దిగా గోధుమ పిండి చల్లేసుకొని
ఇప్పుడు చపాతీ అనేది మందంగా స్ప్రెడ్ చేసుకోవాలి, మరి పల్చగా స్ప్రెడ్ చేయకూడదు. చూసారు కదా, కొద్దిగా గోధుమ పిండి చల్లేసుకొని స్ప్రెడ్ చేస్తున్నాను. ఒకే సైడ్ స్ప్రెడ్ చేయకుండా రెండు వైపులా తిప్పుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. మనకు ఈ మందాన్ని ఉంటే సరిపోతుంది, మరి ఎక్కువ పల్చగా స్ప్రెడ్ చేయకూడదు. ఇప్పుడు చిన్న చిన్న భాగాలుగా కట్ చేసుకోవాలి వీటిని. మనకు ఏ సైజులో కావాల్సి ఉంటే స్వీట్ అనేది ఆ సైజులో కట్ చేస్తే సరిపోతుంది. చాలా ఫాస్ట్ గా అయిపోతుందండి, ఎక్కువ టైం ఏమి తీసుకోదు ఈ స్వీట్ చేయడానికి. ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు అన్నప్పుడు ఫాస్ట్ గా ఇలా చేసి పెట్టేస్తే సరిపోతుంది. ఎవరికైనా సరే చాలా బాగా వచ్చేస్తాయి. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వెంటనే స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడనేది మీడియంగా ఉండాలి, కొద్దిగా పిండి వేస్తే స్లోగా పైకి రావాలి. ఇప్పుడు ఆయిల్ వేడనేది కరెక్ట్ గా ఉన్నట్టు ముందుగా కట్ చేసుకున్న చపాతీని ఒక్కొక్కటిగా ఆయిల్లో ఒక సైడ్ నుంచి వేస్తే సరిపోతుంది. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్ లో పెట్టామంటే తొందరగా కలర్ వచ్చేస్తాయి, క్రిస్పీగా రావు, మెత్తగా ఉండిపోతాయి. ఆయిల్లో ఎన్నైతే పడితే అన్నిటి వరకే వేసేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. వెంటనే గరిటె పెట్టకూడదు. ఇలా చూసారు కదా, పైకి తేలాయి కదా మొత్తం కూడా. ఇలా తేలిన తర్వాతనే మనము గరిటె సహాయంతో అన్ని వైపులా తిప్పుకుంటూ క్రిస్పీగా అలాగే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ లో మాత్రం పెట్టకూడదు. మనము మైదా, నెయ్యి కానీ బటర్ కానీ వాడుకొని చేసామంటే ఇంకా పొరలు అనేటివి విచ్చుకుంటాయి. వీటిని ఇలా కూడా మనము టీ టైమ్ స్నాక్స్ లా తినొచ్చు, టీలో డిప్ చేసుకుని చాలా బాగుంటాయి. లేకుంటే స్వీట్ లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు స్వీట్ లా ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకుని హాఫ్ కప్పు చక్కెర, హాఫ్ కప్పు నీళ్లు వేస్తున్నాను. స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ చక్కెర కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. చక్కెర మొత్తం కరిగిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ యాలకుల పౌడర్ అనేది వేస్తున్నాను. ఇక్కడ పాకం మనకు తీగ పాకం ఏమీ రావాల్సిన పని లేదు. కొద్దిగా పట్టుకుంటే జిగురు జిగురుగా ఉంటుంది, కొద్దిగా అంటుకున్నట్లు అలా ఉంటే సరిపోతుంది. చూసారు కదా, ఇక్కడే కానీ తీగ పాకం అనేది లేదు. ఇలా అన్నప్పుడు కొంచెం జిగురు జిగురుగా ఉండాలి అంతే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఇందులో వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా వేసేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత పాకాన్ని పీల్చేసుకొని ఇవి చాలా జ్యూసీగా ఉంటాయండి. పైనుంచి క్రిస్పీగా, లోపల జ్యూసీగా చాలా బాగుంటాయి ఇవి. ఈ రోజు గోధుమ పిండితో ఒక ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ ని చేసి చూపిస్తున్నాను. ఇవి చాలా కరకరలాడుతూ పొరలుగా చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఎంత పల్చటి పొరలు వచ్చేసాయో. ఎక్కడే గాని మెత్తగా లేకుండా చాలా క్రంచీగా వచ్చేస్తాయి. ఇవి పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తినేస్తారు. ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ లో అయితే ఇవి చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ స్నాక్స్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండి వేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ నేనైతే హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకున్నాను. పావు టీ స్పూన్ వాము, ఒక చిటికెడు పసుపు, హాఫ్ టీ స్పూన్ కారపొడి, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి ఎండబెట్టిన మెంతికూర. ఇది ఆప్షనల్ మాత్రమే. మొత్తం ఒకసారి కలిసిరెట్టు కలిపేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. మొత్తం బాగా కలిసేటట్టుగా ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి, పిండికి పట్టేలాగా. ఇలా బాగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత పిండిని ఒక ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలి. అప్పుడే పిండి అనేది కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్ గా ఉన్నట్టు. నేనైతే పిండిని ఇప్పుడు బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు ఈ పిండిని ఉండలాగా చేస్తే ఇలా ఉండలాగా రావాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. మరి సాఫ్ట్గా కలుపుకోకూడదు, అలానే మరి గట్టిగా కలపాల్సిన పని లేదు. మనము చేత్తో కలిపేంతగానే గట్టిగా ఉంటే సరిపోతుంది. మనం పూరీలు చేసుకునేటప్పుడు కలుపుకుంటాం కదా పిండిని, ఆ విధంగా ఉంటే సరిపోతుంది. చూస్తారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండి అనేది ఇలా ఇంత గట్టిగా ఉంటే సరిపోతుంది.
ఇప్పుడు ఈ పిండి పైన మూత పెట్టేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. మరి ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం లేదు, లేకుంటే అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు. నేనైతే పక్కన పెట్టేసుకొని మరొక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవచ్చు, లేకుంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నెయ్యి వేసి పిండిని ఉండల్లాగా లేకుండా సాఫ్ట్గా కలిపేస్తున్నాను. ఇలా బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని మళ్ళీ ఒకసారి కలిపేస్తున్నాను. 10 నిమిషాలు అయింది పక్కన పెట్టేసి. ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఈ పిండిని చిన్న చిన్న భాగాలుగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క పిండి ఉండంటి వేసుకొని చపాతీ రుద్దుకునే పీట మీద పొడి గోధుమ పిండి చల్లేసుకొని స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. ఎంత వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కడన్నా అంటుకున్నట్లు ఉంటే మధ్య మధ్యలో పొడి గోధుమ పిండి చల్లుకుంటూ ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే పల్చగా స్ప్రెడ్ చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ముందుగా మనము కార్న్ఫ్లోర్ ఉంది కదా, కార్న్ఫ్లోర్ని కలిపి పెట్టుకున్నాం కదా పేస్ట్ లాగా, ఆ కార్న్ఫ్లోర్ పేస్ట్ని దీనిపైన పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్తో చేసిన పేస్ట్ని ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనకు లేయర్స్ అనేటివి చాలా బాగా విచ్చుకుంటాయి, పొరలు పొరలుగా వచ్చేస్తాయి స్నాక్స్ అనేటివి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మరి ఎక్కువ కాకుండా పల్చగా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక సైడ్ నుంచి ఇలా మడత పెట్టేసుకోవాలి. మనము ఎన్ని మడతలు పెట్టుకుంటే మనకు అంత పొరల పొరలుగా వచ్చేస్తాయి స్నాక్స్ అనేటివి. ఇటు సైడ్ కూడా మళ్ళీ మడత పెట్టేసుకొని పై వైపు కూడా కార్న్ఫ్లోర్ పేస్ట్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. పల్చగా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మడత పెట్టేస్తే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా మనకు ఇలా ఎన్ని లేయర్స్ కావాల్సి ఉంటే అన్ని మడతలు పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ పైనుంచి కొద్దిగా కార్న్ఫ్లోర్ పేస్ట్ని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మళ్ళీ మడత పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చపాతీ రుద్దుకునే కర్ర తీసుకుని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. మరి ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకూడదు, పైనే ఇలా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. మరి మందంగా కూడా ఉండకూడదు. చూసారు కదా, ఇలా పైనే స్ప్రెడ్ చేసుకోవాలి. మళ్ళీ కూడా మడతలు ఇంకా కావాలి అనుకుంటే పైనుంచి కార్న్ఫ్లోర్ పేస్ట్ మళ్ళీ ఒకసారి స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ మడత పెట్టుకోవాలి. మీకు ఎక్కువ మడతలు వద్దు అనుకుంటే ఇక్కడైనా కట్ చేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ స్ప్రెడ్ చేసుకోవాలి. మరి గట్టిగా అదిమినట్టు కాకుండా పైనే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి, కొద్దిగా పల్చగా వచ్చేటట్టుగా. చూసారు కదా, ఇలా పైన స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. మరి అదిమినట్టు అయితే మనకు పొరలు అనేటివి సరిగా రావు. ఇలా చేసుకున్న తర్వాత ఇక చాలు అనుకున్నప్పుడు మనం కట్ చేసుకోవచ్చు. మీకు ఏ సైజులో కావాల్సి ఉంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కట్ చేస్తున్నాను. మీకు ఇంకా మడతలు కావాలి అనుకుంటే మళ్ళీ పైనుంచి కార్న్ఫ్లోర్ పేస్ట్ వేసుకొని మళ్ళీ మడతలు పెట్టి కూడా చేసుకోవచ్చు. ఇక చాలు అనుకుంటే ఇలా అయినా చేసుకోవచ్చు. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ మందాన్ని ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడి అనేది మరి ఎక్కువగా ఉండకూడదు, కొద్దిగా పిండి వేస్తే స్లోగా పైకి రావాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న వాటిని ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వీటిని హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకున్నామంటే తొందరగా కలర్ వచ్చేస్తాయి. అలాగే ఈ పొరలు అనేటివి సరిగ్గా విచ్చుకోవు. కాబట్టి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టేసుకొని అలాగే ఆయిల్ కూడా మీడియం హీట్ లో ఉన్నప్పుడే వీటిని వేసుకోవాలి. ఆయిల్లో వేసిన తర్వాత ఒక్కొక్కటి స్లోగా పైకి వచ్చేటట్టు ఉండాలి. అప్పుడే పొరలు అనేటివి చాలా బాగా విచ్చుకుంటాయి. అన్ని కూడా పైకి తేలిన తర్వాతనే మనము కొద్దిగా ఫ్లేమ్ అనేది పెంచుకొని ఫ్రై చేసుకోవచ్చు. చూసారు కదా, పొరలు అనేటివి ఎంత బాగా విచ్చేసుకున్నాయో. ఇప్పుడు స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని అన్ని వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవచ్చు. ఇవి ఎక్కువ టైం కూడా తీసుకోదు ఫ్రై చేసుకోవడం కోసం, చాలా తక్కువ టైంలోనే ఫ్రై అయిపోతాయి కూడా. చూసారు కదా, ఇలా వచ్చిన తర్వాత పక్కకి తీసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అన్ని కూడా అడుక్కు వెళ్ళిపోతాయి.
ఈ కలర్ వస్తే సరిపోతుంది. మిగతా అన్నిటినీ కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా గోధుమ పిండితోనే చాలా పొరలుగా ఉండి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ ని ప్రిపేర్ చేసుకున్నాము. ఇవి అచ్చం పఫ్ పేస్ట్రీ లాగే ఉంటాయండి. చాలా బాగుంటాయి. చాలా తక్కువ టైంలో మనము ఈజీగా పొరలుగా ఉండి స్నాక్స్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు మర్చిపోకండి. చూసారు కదా ఎంత పొరలుగా వచ్చేసాయో, పల్చటి పొరలు తెలుస్తున్నాయి కదా. మనము కార్న్ఫ్లోర్ పేస్ట్ తో ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్లనే మనకు ఇంత పల్చటి లేయర్స్ అనేటివి పొరలుగా వచ్చేస్తున్నాయి. ఒకవేళ కార్న్ఫ్లోర్ లేదు అనుకుంటే బియ్య పిండితో అయినా చేసుకోవచ్చు. బియ్య పిండి కార్న్ఫ్లోర్ ప్లేస్ లో బియ్య పిండి వాడుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా వచ్చేసాయో. ఎక్కడే గానీ సాఫ్ట్ గా లేకుండా మొత్తం కూడా క్రంచీగా వచ్చేస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.